ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెలబ్రేషన్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. లేటెస్ట్గా భీమవరంలో ఈ సినిమా విజయోత్సవ వేడుక జరిగింది. ఇక భీమవరం అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తుకు వస్తారు. అక్కడ సినిమా ఈవెంట్ అంటే ఖచ్చితంగా ప్రభాస్ గురించి ప్రస్తావన వస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న విజయోత్సవ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఉండగా ప్రభాస్తో సినిమా ఎప్పుడు అంటూ కొందరు గట్టిగా అరిచారు. దీంతో మీరు గట్టిగా అనుకోండి, ప్రభాస్తో సినిమా అయిపోద్ది అని చెప్పుకొచ్చాడు అనిల్. ప్రభాస్తో సినిమా ఎప్పుడు అని తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంటే ప్రభాస్ కోసం అనిల్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడని చెప్పాలి. కానీ ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే అనిల్తో ఇప్పట్లో సినిమా ఉండే ఛాన్స్ లేదు. ఇప్పటికే డార్లింగ్కు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లైన్లో ఉన్నాయి. అలాగే హుమ్లే ఫిలిమ్స్తో 3 సినిమాలు కమిట్ అయ్యాడు. మరోవైపు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళే కాదు, ప్రభాస్తో సినిమా చేయాలని ఇండస్ట్రీలోని అందరూ దర్శకులు అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి కూడా ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తున్నట్లు ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. తనదైన వినోదాత్మక సినిమాలతో అలరించే అనిల్ ప్రభాస్తో సెట్ అయితే అదిరిపోయే సినిమా చేయడం గ్యారంటీ. కానీ ఇప్పట్లో ఈ కాంబో ఉండే ఛాన్స్ మాత్రం లేదు.